హాయ్ ఫ్రెండ్స్, మరవలిగడ్డతో వడ ఎట్లా చేసేది చెప్తానే. నేటికి వచ్చి నేను కారంగా చేసే వడను, తీపిగా చేసే అప్పమ్మని ఎట్లా చేసేది చెప్తానే. మరవలిగడ్డ అందరికీ తెలుసునే. ఈ గడ్డ తీసి బాగా వాష్ చేసేసి ఈ తోలంతా బాగా పీల్ చేసేసి దీన్ని తరిగన్నా పెట్టుకోవచ్చునే, లేదా తురిమన్నా పెట్టుకోవచ్చునే. మీకు మిక్సీలో ఎట్లా మెదుగునో అది మరి మనం రెడీ చేసుకోవచ్చునే. దీనికి అప్పం ఎట్లా ఫస్ట్ కారం చెప్పేస్తాను. వడ 1 టంబ్లర్ ఉప్పుడు బియ్యం ఎత్తుకున్నామంటే 1.5 టంబ్లర్ ఈ గడ్డ ఉండవలే. ఈ గడ్డని నేను తరిగి పెట్టుకుంటాను. బియ్యాన్ని వచ్చి వేడి నీళ్ళల్లో నానబెట్టవలే. ఒక 3 hours అది నానినగా బియ్యం, ఈ గడ్డని, ఇంగువ, ఉప్పు, ఎర్రమిరగాయ, మన కారానికి ఎంత కావాలో అంత ఎర్రమిరగాయ వేసి అంతని బాగా నైస్గా రుబ్బవలే. గట్టిగా రుబ్బవలే, నీళ్ళుగా ఉండకూడదు. దీన్ని అంతా రుబ్బి పెట్టునేసి అట్లనే వడ తట్టి మనం వేయవలసిందా. ఇది కారం ఉన్న అయితే పులుపు అంతా ఉండదు, అట్లనే బాగుండు టేస్ట్. పుల్లంగా కావాలనే వాళ్ళే అది 6 గంటల సేపు 7 గంటల సేపు మనము పులియ పెట్టేసి దాని వెనక ఆవాలు, ఇంగువ, కరింపాకు తిరువాత పెట్టి అది వడ వేసినామంటే కొంచెం పుల్లంగా ఉన్న టేస్ట్. కమ్మగా కావాలనే వాళ్ళే ఈ ఎర్రమిరగాయ వేయకుండా బియ్యం, గడ్డ, ఉప్పు ఇది వరకు రుబ్బి దానికి కావాలంటే తిరువాత పెట్టుని కమ్మంగా వేసుకోవచ్చునే. ఇదే పిండిని వచ్చి కొంచెం నీళ్ళగా కరిగించి దోశను పోసుకోవచ్చునే. ఇది ఒకసారి రుబ్బినామంటే 4 వెరైటీగా మనం చేసుకోవచ్చునే. ఇప్పుడు స్వీట్ అప్ప ఎట్లా చేసేది అంటే నేను చెప్తాను. ఈ అప్పానికి బియ్యం 1 టంబ్లర్ అంటే గడ్డ 1.5 టంబ్లర్ ఎత్తుకోవాలి, బెల్లము 1 టంబ్లర్ ఎత్తుకోండాను. ఇది వచ్చి చన్నీళ్ళలోనే నానబెట్టుకోవచ్చునే. ఒక 3 hours నానవినంగా బియ్యము, గడ్డని రెండుని రుబ్బుకోవాలి నైస్గా. ఈ బెల్లాన్ని కరిగించి పెట్టుకొని దాన్ని పోసి మనము లిక్విడ్గా కరిగించి పెట్టుకోవాలి. అప్పం పోసే అళవుకి మనం కరిగించి పెట్టుకోవాలి. మొదట్లో అన్నీ రుబ్బేసి మళ్ళీ ఎట్లా చేసేది అని చెప్తానే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అంతనీ రుబ్బి పెట్టాయా. ఇప్పుడు కారం దానికి అంతా రుబ్బి తర్వాత పెట్టేసి తీపుదీను అంత బెల్లము అంతా వేసి రుబ్బి కరిగించి పెట్టిండాను. ఇప్పుడు తీపుది ఎట్లా పోసేది అని చూపిస్తాను. కడాయిలో నూనె పోసిండాను. నూనె కాగిపోయా. ఇప్పుడు ఇది మరి ఒక కరెంట్ ఎత్తుని మనం వచ్చి అప్పం పోసే విధంగా పొయ్యి వస్తుందా. ఇట్లా పోసి మింటనే అది అట్లనే పైన వస్తుంది. అందరికీ అప్పం పోసేది ఎట్లా అంటే తెలుసునే. ఇది అట్లనే పైన వచ్చేస్తుంది. పైన వచ్చిన ఓ 2 నిమిషం ఉడిచేసి అది తిప్పొచ్చవలసిందా. ఇది గడంటే అయిపోవచ్చు అప్పం పోసేది. నిండా రోస్ట్గా ఎత్తకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉండేప్పుడే మనం ఎత్తేవల, అప్పుడుదా తినేందుకు బాగున్నది. అంతదా అప్పం ఫినిష్ పోసాయి అప్పం. ఇది కొంచెం నూనె ఈడ్చునే మనం టిష్యూ పేపర్ వేసి దాని మీద వేస్తూ వస్తుంటే అది నూనె అంతా సరిగా పోషణ. అప్పం ఎప్పుడుమే నూనె ఈడ్చేద్దా. ఇప్పుడు వడ వేసేది ఎట్లా అని చెప్తాను. ఇప్పుడు ఈ మరి తట్టి పెట్టినాను వడని, దాన్ని ఎత్తి అట్నే మనం నూనెలో వేయవలసిందా. ఇదిను శీఘ్రంగా అయిపోవచ్చునే. ఇది కొన్ని రోస్ట్ అంతా ఎత్తకూడదు, సాఫ్ట్గానే బాగా వచ్చున్న వడ. ఇది మరి పొంగి వస్తాను చూడ, అది మరి వచ్చేప్పుడు మనకు తినేందుకు సాఫ్ట్ ఉన్నా. ఇది రోస్ట్ లేకుండా మనం ఇట్లా ఎత్తేసిమిట ఇది నస్తున్న తినేందుగా. ఇది నేను పులి పెట్టి చేసిండాను. మంచి కారంగా పుల్లంగా ఉంది, టేస్ట్గా. అందరూ ట్రై చేసి చూడండి దీన్ని. ఇప్పుడు అప్పం వడ రెడీ.